హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఏం చేస్తున్నామంట? ఎట్లా చూస్తున్నాము? ఈ మాంస నేత్రాలతో చూస్తున్నామా? మనోనేత్రాలతో చూస్తున్నాం. మనోనేత్రాలు అంటే మనస్సుకున్న కన్నులు. అంటే ఒక మాట వింటుండగానే, ఒక కథ వింటుండగానే, ఒక సంఘటన వింటూ ఉండగానే అది జరుగుతున్న దృశ్యం మన కళ్ళ ముందుకు వచ్చేస్తుందా రాదా? ఏమండి, మీకు ఎప్పుడైనా జరిగిందా లేదా అలాగా? ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందని చెప్తుంటే మీ కళ్ళ ముందుకు అదంతా సినిమా వచ్చిందా రాలేదా? మరి దాని పేరే ఊహాశక్తి. అంటే మనమూహించుట కాదు, ఊహాశక్తిలో 2 సెక్షన్స్ ఉంటాయని చెప్తున్నా నేను. మన సొంత మనస్సులో నుండి మనము కల్పించుకున్న ఊహలు నిష్ప్రయోజనము. మన సొంత మనస్సులో నుండి మనము కల్పించుకున్న ఊహలు కూడా ఉంటాయి. ఊహలన్నీ దేవునివే కాదు. మన సొంత మైండ్లో నుండి మనము కష్టపడి తయారు చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తాం. అవి ప్రయోజనము లేనివి. కానీ దేవుడు మన మనస్సును ఆక్రమించి, దేవుడు మన మనస్సును తన వశములోకి తీసుకొని మన ఊహలతోనే మన కళ్ళ ముందు ఒక పిక్చర్ తయారు చేసి నిలబెడతాడు. దాని పేరే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగర్ నహీ మాలూమ్ హై తో సీఖ్ లేనా. తెలియకపోతే నేర్చుకోవాలా. వీళ్ళు ఎవరందరూ ఎల్కేజీలో కూర్చొని కాళిదాస్ కవిత్వం బాగలేదు, షేక్స్పియర్ కవిత్వం బాగలేదని వాడి చెడ్డి పైకి లాక్కుంటే ఎల్కేజీ వాడు చెప్తుంటే ఎవడైనా వింటాడా? నవ్వుతారు. ఇక్కడ సోక్రటీసును అరిస్టాటిల్ను కూర్చోబెట్టి పాఠాలు చెప్పే గురుపీఠం ఇది. ఓఫీర్ గారిని విమర్శించాలంటే నోరున్న ప్రతోడు మాట్లాడవచ్చు, నోరున్న ప్రతోడు మాట్లాడవచ్చు. మాటలు వచ్చినంత మాత్రాన వాడు కాంపిటెంట్ అథారిటీ కాదు. విమర్శించిన ప్రతి ఒక్కడు బోల్తా పడతాడు. ఇట్లాగే ఓఫీర్ గారు తన ఊహాశక్తితో గ్రంథాలు రాశాడని చెప్తున్నాడు ఒకడు. ఆ ఊహాశక్తి అంటే ఏంటో తెలుసురా నీకు? అసలు ఊహాశక్తి లేకుండా దేవుని నుండి నీకు ఏ కమ్యూనికేషన్ కూడా రాదు. అయితే మన సొంత ఊహలు కాదు, దేవుడు పుట్టించిన ఊహలు, మనము కల్పించుకున్న మానవ ఊహలు, వాటిని మానవ జ్ఞానం అంటారు. దేవుడు కల్పించి మన ఊహలను దేవుడు వశపరుచుకొని తయారు చేసినటువంటి మనోచిత్రములు, భావచిత్రములు, వాటిని ప్రత్యక్షతలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.